క్యాప్సికమ్ మసాలా ఎవరెవరికంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫంక్షన్లో అయితే నేనైతే క్యాప్సికమ్ది వీడియో తీద్దాము అని అనుకుంటే చేత కావట్లేదు అనేసి మా చెల్లె కూతురికి అయితే అప్ప చెప్పిన. ఇగో వీడియో అయితే గిట్లా తీసి పెట్టింది. ఇంకా ముందు ముందు ఎట్లా తీసిందో చూడు జరా. జస్ట్ ఒక్కరికి వేరే వాళ్ళకి అప్ప చెప్తే అంతే ఆ పని. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి గాయస్. ఫంక్షన్ కాబట్టి మా అక్క ఇంకా పీసెస్ కట్ చేస్తుంది క్యాప్సికమ్ని. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఫస్ట్ పల్లీలు వేసుకుంది, దాంట్లో మళ్ళీ నువ్వులు వేసి దూరగా వేయించుతున్నది. మీకు సరిపడనన్ని అంటే క్వాంటిటీని బట్టి చూసుకుంటూ వేసుకోండి. ఇవన్నీ వేయించేసి మిక్సీలో వేసి పెట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ధనియాలు కూడా దూరగా వేయించుతుంది. చూడండి ఎంత పైనుంచో తీసిందో కదా. ఇంకా మన పని మనం చేసుకోవడం బెటర్ కదా ఫ్రెండ్స్. దాంట్లోకి కొబ్బరి పొడి ఆల్రెడీ చేసింది ఉంది, అది కూడా దూరగా వేయించుకుంటుంది. ఇవన్నీ ఒకే దగ్గర వేసేసుకొని దాన్ని ఒక పేస్ట్ మాదిరిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు దాంట్లోకి చింతపండు కొంచెం, మీకు పులుపు దాన్ని బట్టి సరిపడంత చింతపండు తీసేసుకోండి. దాన్ని మంచిగా కడిగి శుభ్రంగా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. పేస్ట్ పౌడర్లు అయితే ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంది. ఇంకా క్యాప్సికమ్ ముక్కలు ఆల్రెడీ చేసి పెట్టేసుకుంది ఫస్టే. సేమ్ ఇంకా అన్ని ప్రాసెస్లు ఒకటే ఉంటాయి. వంకాయ మసాలా, క్యాప్సికమ్ మసాలా అంటేనే అంతే. ఇంకా క్యాప్సికమ్ మసాలాకి సరిపడంత ఆయిల్ పోసేసుకుంది. దాంట్లోకి కొంచెం లైట్గా జీలకర్ర ఆవాలు వేసుకుంది. నెక్స్ట్ అవి వేగాక ఆనియన్స్ వేసుకుంది. మంచిగా దూరగా వేగాక దాంట్లోకి మళ్ళీ కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి, పసుపు వేసుకొని కలిపేసుకుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్ ఇది కూడా వేసేసుకొని అన్నీ మంచిగా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. మళ్ళీ అదొక్క 1 minute ఉంచాలి, ఎందుకంటే క్యాప్సికమ్ ఆయిల్లో వేగాలి కదా. దాని తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకొని కలిపేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంది. అది మంచిగా ముక్క స్ప్రెడ్ అయ్యేటట్టు, పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత మనకు సరిపడినంత కారం పొడి, నెక్స్ట్ ఉప్పు అట్లా వేసేసుకొని కలుపుకోవాలి. యాజ్ యూజువల్గా ఫంక్షన్స్ అంటే ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. వంకాయ మసాలా, పాలకూర పప్పు, పప్పుచారు, ఇంకా గోరుచిక్కుడు ఫ్రై అంటారు కదా, గోకరకాయ అంటాం మా తెలంగాణలో. సో వెజ్ తినని వాళ్ళకు ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఓకే. నాన్ వెజ్ వండిన రోజు అయితే ఇప్పుడు కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా సపరేట్ ఇంకా వెజ్ ఐటమ్స్ చేయాల్సిందే కంపల్సరీ. అందుకని మేమైతే ఇంకా క్యాప్సికమ్ మసాలా ఆల్రెడీ పప్పుచారు పెట్టేశాను ఆ రోజు. ఇంకా చాలా అలసిపోయాను పప్పుచారు, పాలకూర పప్పు వేసి. నేను ఇంకా వీడియో తీసే ఓపిక లేక ఇంకా మా చెల్లె కూతురు తీయమంటే గిట్లా తీసింది ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసేసుకుంది. దానికి లైట్గా అంటే మనము కొబ్బరి పొడి ఇవన్నీ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. పులుసు పోసిన తర్వాత లైట్గా గరం మసాలా వేసుకుంది. అన్ని మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని గరం మసాలా వేసుకొని మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసి మళ్ళీ కలిపేస్తుంది. కానీ చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.